కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కొండా మురళి అనిరుద్ధ్ రెడ్డిపై వచ్చినటువంటి కంప్లైంట్లపై చర్చించామన్నారు టీ కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం చైర్మన్ మల్లు రవి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎవరూ కంప్లైంట్ చేయలేదని, తాము ఫోకస్ చేయలేదని చెప్పారు ఆయన. సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారి సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకొని రావటం జరిగింది. అదే రకంగా జడ్చల్ల ఎమ్మెల్యే మన అనిరుద్ధ్ రెడ్డి గారు వారి దాని మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి 4 మెంబర్స్ ఉన్నాం. మళ్ళీ నేను అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుని మీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు. వచ్చిన వెంటనే తెలుసుకొని మాట్లాడి మా రక్తంలోనే కాంగ్రెస్ ఉందన్నారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరితో కలిసి పనిచేస్తామన్నారు ఆయన. కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు చాలా రోజులు. మరి కంపల్సరిగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందే చెప్పినా, మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని, ఇక్కడ రేవంత్ అన్నను మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితోని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం. ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ అన్నారు. మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది. వారు సాటిస్ఫై అయ్యిండ్రు. కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది. కాబట్టి ఎందులో ఇమ్మడలేము. కాంగ్రెస్ పార్టీని అయితే ఉంటాము కాబట్టి